హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఇరాన్ పెద్ద యుద్ధాన్నే చేసింది. అదే సందర్భంలో అది నేను గెలిచానంటోంది. అమెరికా దాన్ని ఓడించామంటోంది. ఇప్పటికీ కూడా అదే మొండి పట్టు మీద ఉంది ఇరాన్. అణుబాంబులు తయారు చేస్తానంటుంది. నన్నెవరూ ఆపలేరంటుంది. ప్రపంచంలో అందరినీ జయించానంటుంది. అమెరికా లాంటి దానికి చెంప చెళ్ళు మనిపించేలా సమాధానం చెప్పానంటుంది. ఇజ్రాయెల్ని వణికించానంటుంది. వాళ్ళందరినీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టానంటుంది. అయినా సరే అమెరికా ఇరాన్కి ఆర్థిక సాయం చేయడానికి సిద్ధపడుతోంది. మీరు ఒక్క ముక్కంటే చాలు అంటోంది. అసలు ఇరాన్కి ఈ పౌరుషం, ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఖొమైనీని ప్రపంచవ్యాప్తంగా దేవుడుగా వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళు కొలవడం వెనకాల ఉద్దేశం ఏంటి? ఈ అంశాలకు సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చరిత్రకారులు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు బైరిశెట్టి మల్లికార్జున గారు. నమస్తే. నమస్తే అండి. అసలు ఇరాన్కి పుట్టుక లేదా ఇవాళ ఉన్నటువంటి ఖొమైనీ చేతికి ఆ పాలన రావడానికి కారణం ఏంటి? అంటే ప్రాచీన చరిత్ర పక్కన పెడితే ఈ ఇస్లాం మతం ఏర్పడిన తర్వాత అరబులు దండయాత్రతోటి ఇరాన్లో నుంచి కొంతమంది పారిపోయి వచ్చేసారు. జరస్ట్ర మతస్థులు ఉండేవాళ్ళు ఎక్కువగా. వాళ్ళు పార్సీలు అంటారు ఇప్పుడు మన దేశంలో. వాళ్ళకి వచ్చేసారు, మిగతా ప్రాంతాలు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇస్లాం మతంగా మారింది. అంతకుముందు ఎవరు ఉండేవాళ్ళు? అంతకుముందు మనకి అక్కడ ప్రాచీన చరిత్ర చాలా ఉందండి. సింధు నది నాగనది సమానంగా మనకి ఎక్కిమినేట్ ఎంపైర్ అని ఆ ఎక్కిమినేట్ సామ్రాజ్యం పరిపాలించింది. సింధు ప్రజలకి వాళ్ళకి మధ్య వర్తక వ్యాపారాలు ఇవి కూడా నడిచినాయి. అయితే ఆ తర్వాత కాలక్రమంలో తిరిగి మళ్ళీ అక్కడ మనకి సైరస్ ది గ్రేట్ అని ఆయన పరిపాలించాడు. సైరస్ ది గ్రేట్ అంటారు ఆయన్ని. ఆయన ఐరోపా రాజ్యాలను కూడా దండయాత్ర చేశాడు. టర్కీ ప్రాంతాలు జయించి ఈజియన్ సముద్రాన్ని దాటి గ్రీకు ప్రాంతాల మీద కూడా దండయాత్రలు చేశాడు. మొదటి డేరియస్ అని అతని తర్వాత వచ్చిన ఆయన మన గాంధార ప్రాంతం మీద కూడా దండయాత్ర చేశాడు. గాంధార ప్రాంతం అంటే వాడు ఆఫ్ఘనిస్తాన్, భారత్లో భూభాగం. కాబట్టి ఆ కాలంలో కొంత వాళ్ళకి కాస్త పవర్ పెరిగింది. అయితే విశేషం ఏంటంటే దీనికి ముందే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోనే బౌద్ధ జైన మతాలు ఎట్లాగైతే భారత్లో జన్మించినాయో అట్లా అక్కడ జురాస్టర్ మతం ఆవిర్భవించింది. జరతుష్ట్ర అంటారు తెలుగులో. ఆయన ఒక మతాన్ని స్థాపించాడు బౌద్ధం జైనులాగానే. దాన్నే మనం ఇప్పుడు పార్సీ మతస్థులు అంటున్నాం మనం. ఆ పార్సీ మతస్థులు బలంగా ఉండేవాళ్ళు. ఇది డేరియస్ తర్వాత కాలంలో కూడా ఈ పార్సీ మతమే బలంగా ఉండేది. అయితే ఆ సమయంలో మళ్ళీ ఇస్లాం మతం జన్మించడము, మహమ్మద్ ప్రవక్త తర్వాత ఖలీఫాల దండయాత్రలు పశ్చిమాసియా మీద, ఆ సమయంలో ఇరాన్ మీద దండయాత్ర జరిగి ఇరాన్లో తిరిగి మళ్ళీ ఇస్లాం మతం ప్రవేశించింది. అక్కడ పార్సీలు పారిపోయి భారతదేశానికి వచ్చారు. చాలా గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా దాంట్లో ఉన్నారు. టాటా, గాడ్రేజ్, మన స్పేస్ టెక్నాలజీ విక్రమ్ సారాభాయ్ గారు, అలాగే మన యొక్క అణుశాస్త్ర పితామహుడు హూమిజే బాబా, వీళ్ళందరూ కూడా పార్సీ మతస్థులే. సో అట్లా వాళ్ళు చాలా బలమైనటువంటి రేస్ అది. వాళ్ళు ఆ ప్రాంతం వచ్చేసారు. ఇవాళ పార్సీలు నిజం చెప్పాలంటే భారత్లో ఎక్కువ ఉన్నారు, ఇరాన్లో కన్నా కూడా. ఇస్లాం మతం అట్లా ప్రవేశించిన తర్వాత మళ్ళీ తిరిగి కొంతకాలం కొనసాగేటప్పుడు మళ్ళీ తిరిగి మంగోళ్ళు, అదేవిధంగా ఈ టర్కీ నుంచి దండయాత్రలు కూడా సాగినాయి. ఈ దండయాత్రల నుంచి తట్టుకుంటూనే కొన్ని రాజవంశాలు పరిపాలించినాయి. ఆ పరిపాలించే సమయంలో ఇస్లాం మతం బలమైంది. రెండో విషయం ఏంటంటే అక్కడ షియా మతస్థం ప్రబలంగా ఉంటుందన్నమాట. సున్నీలు, షియాల్లో షియాలు బలంగా ఉంటారు. నిజానికి మనకి భారతదేశ చరిత్రలో బహమనీ సుల్తాన్లు ఉన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రాంతం పరిపాలించిన వాళ్ళు. ఆ బహమనీ సుల్తాన్లు షియా మతస్థులే. మొఘల్ చక్రవర్తులు ఏమో సున్నీ మతస్థులు, వీళ్ళు షియా మతస్థులు. మన ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి కులీ కుతుబ్ షా వంశం కూడా, కులీ కుతుబ్ షా కూడా అక్కడి నుంచి వచ్చిన వాడే, గుర్రాల వ్యాపారికి వచ్చాడు ఆయన కూడా తిరిగి మళ్ళీ షియా మతస్థుడే. కాబట్టి ఇరాన్లో ప్రధానంగా మొదటి నుంచి కూడా షియా మతమే ప్రాబల్యంలో ఉంది. ఇది ఈ పార్సీ మతం దెబ్బతినిపోయిన తర్వాత. కాబట్టి అది బలపడుతూ వచ్చింది. అక్కడ అసలు ఈ సున్నీకి షియాకి ఏంటి తేడా? మనకి ఇస్లాం మతంలో మహమ్మద్ ప్రవక్త జన్మించిన తర్వాత అబూబాకరు, ఉత్మాను, ఇట్లా ఒక మొదటి 4 ఖలీఫాలు కనబడతారు. మొదటి 3 ఖలీఫాని ముస్లిమ్స్ అందరూ ఒప్పుకుంటారు. 4వ ఖలీఫాగా ఆలీ, మహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు. ఆయన అయిన తర్వాత అక్కడ ఈ ఖలీఫాయిట్ మీద వ్యతిరేకత వచ్చింది. కాబట్టి కొద్దిమంది ఆలీని, ఆయన్ని ఖలీఫాగా ఒప్పుకోరు, కొద్దిమంది ఒప్పుకుంటారు. ఈ తేడాతో చీలిపోయి షియా మతస్థులు ఏమో మొదటి 3 ఒప్పుకుంటారు, ఆలీని గుర్తించరు. సున్నీ మతస్థులు గుర్తిస్తారు, నలుగురిని గుర్తిస్తారు, మొత్తం వరుస గుర్తిస్తారు. అయితే జరిగింది ఏంటంటే అక్కడ మళ్ళీ తిరిగి షియా మతస్థుల్లో కొంతవరకు కాస్త ఉదారవాద భావాలు ఉంటాయి, సున్నీ మతస్థుల్లో కొంచెం తక్కువ. కాబట్టి ఇరాన్లో తిరిగి మళ్ళీ ఆ షియా మతము బలంగానే వచ్చేసింది. ఆ తర్వాత పరిపాలించిన రాజులందరూ కూడా దాన్నే ప్రోత్సహించారు. సఫావిద్ డైనాసిటీ అని, ఖజర్ డైనాసిటీ అని, పహ్లవీలని వీళ్ళు పరిపాలించారు. ఈ పరిపాలించే రోజులలో ఇస్లాం మతం ప్రాబల్యం వహిస్తూ వచ్చింది. అది రాజరిక పరిపాలన కొనసాగింది. మధ్యకాలం అన్ని చోట్ల రాజరిక యుగాలే ఉన్నట్టుగా
ఇక్కడ కూడా రాజకీయ యుగాలు పరిపాలనలు ఉన్నాయి. అయితే ఆధునిక కాలం వచ్చేటప్పటికి తిరిగి మళ్ళీ చిన్న చిన్నగా ప్రతి చోట కూడా వ్యతిరేకత రావటం, రాజకీయ వ్యవస్థల మీద తిరుగుబాటు రావటం, ముఖ్యంగా ఎక్కడైతే ఛాందసవాద భావాలు ఎక్కువ ఉంటాయో అక్కడ రావటం జరుగుతూ వచ్చింది. ఆ సమయంలో మహమ్మద్ రేజా పహ్లవి అని పేరు, షా అంటారు వాళ్ళు, షాలు చక్రవర్తులు అంటారు, షా. ఈ మహమ్మద్ రేజా పహ్లవి కాలంలో తిరుగుబాటు సంభవించింది. కారణం ఏంటంటే అప్పటికి ఆయన ఈ ఆర్థిక పరంగా కనుక చూసే పని అయితేనేమో ఈ ఆయిల్ క్షేత్రాలు ఎక్కువ అక్కడ, కాబట్టి ఈ లాభ నష్టాలన్నీ కూడా బేరీజు వేసుకుంటే పేదవాళ్ళ పెద్ద లభించట్లేదు, ఒక ఎలైట్ వర్గానికే లభిస్తున్నాయి. రెండవది ఈయన నిరంకుశ రాజకీయ పరిపాలన సాగిస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఈయన కొంత ఉదారవాద భావాలు ప్రపంచం అంతా కూడా ఎలా వస్తున్నాయో వాటిని ప్రేసిపెట్టేది ప్రధానమే చేశాడు. దాన్ని వ్యతిరేకించేటువంటి వర్గానికి నాయకత్వం వహించిన వాడే రుహుల్లా అయతుల్లా ఖొమైనీ. ఇప్పుడు ఖొమైనీ వేరు, మళ్ళీ ఆ రుహుల్లా అయతుల్లా ఖొమైనీ తిరుగుబాటు చేశాడు. ఆయన అక్కడి నుంచి పారిపోయే దేశం నుంచి ఇతర దేశాల్లో ఉంటూ, ఇరాక్ నుంచి ఫ్రాన్స్ దేశాల నుంచి ఉంటూ అక్కడ విప్లవాన్ని రెచ్చగొట్టాడు. కాబట్టి ఈ విప్లవం ఫలితంగా ఈ షా యొక్క పరిపాలన అంతరించి ఈ నూతన పరిపాలన ప్రారంభమైంది. అయితే ఇలాంటప్పుడు ఏం జరగాల్సి ఉంటుంది అంటే ఒక డెమోక్రటిక్ కంట్రీగా రావాల్సింది. అక్కడ డెమోక్రటిక్ కంట్రీకి వచ్చి ఉంటే సమస్య ఉండేది కాదు. మళ్ళీ అక్కడ డెమోక్రసీ అనేది పాదుకొలపబడాల. ఎందుకంటే ఈ రుహుల్లా అయతుల్లా ఖొమైనీ ఎవరైతే ఉన్నారో ఈయన ఛాందసవాద భావాలు కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఈయన తిరిగి మళ్ళీ అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అక్కడ ఎలా ఉంటుంది పరిపాలన అంటే పేరుకి డెమోక్రసీ, పేరుకి రిపబ్లికన్ కంట్రీ, కానీ అక్కడ మొత్తం కూడా సుప్రీం లీడర్, అప్పుడు రుహుల్లా అయతుల్లా ఖొమైనీ కానీ ఇప్పుడు ఖొమైనీ కానీ వీళ్ళే సుప్రీం లీడర్స్ అనమాట. వీళ్ళు చెప్తే శాసనం. రెండోది ఒక గార్డియన్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది. ఆ గార్డియన్ కౌన్సిల్లో వీళ్ళు నియమించినట్టు ఒక 12 మంది ఉంటారు. ఒక 6 జ్యూరిస్టులు, న్యాయవేత్తలు, ఇంకొక 6 ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు, షియా ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు. ఈ గార్డియన్ కౌన్సిల్ అప్రూవ్ చేస్తేనే ఎన్నికలు నిలబడాలి. ఎన్నికలు నిలబడటానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. మళ్ళీ తిరిగి ఒక 25 నుంచి 75 సంవత్సరాల వయసు ఉండాలి. అంతేకాదు అతను బోర్న్ షియా ఇరాన్కి చెందినవాడే ఉండాలి, ఇరాన్ దేశం చెందినవాడే ఉండాలి, షియా మతస్థుడే అయి ఉండాలి. స్వింగ్లకి అధికారం లేదు. కానీ ఇటువంటి నియమాలు పెట్టి ఎవరైతే అప్లికెంట్స్ ఉంటారో ఈ అప్లికెంట్స్ అన్నీ కూడా ఆ గార్డియన్ కౌన్సిల్కి ఇవ్వబడతాయి. వాళ్ళు అప్రూవ్ చేస్తేనే అతను ఎన్నికలు నిలబడాలి. బాసిస్ మిలిషియా అని చెప్పి, బాసిస్ మిలిషియా వాళ్ళు ఓటర్స్ని గుర్తిస్తారు. కాబట్టి అక్కడ సుప్రీం లీడర్ ఏమైతే చెప్పారో వాళ్ళు మాత్రమే ఓటు వేసే విధంగా పట్టుకొస్తారు. వాళ్ళకి మాత్రమే ఓటు హక్కులు ఉంటాయి. వీళ్ళు ఎవరైతే అప్లికేషన్స్ని వీళ్ళు ఫార్వర్డ్ చేశారో వాళ్ళు మాత్రం నిలబడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితిలో చూస్తే అక్కడ డెమోక్రసీ అనడానికి వీలు లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ప్రెసిడెంట్ని తొలగించే అధికారం ఎప్పుడైనా కానీ ఆ సుప్రీం లీడర్కి ఉంటుంది. కాబట్టి పేరుకి అది డెమోక్రసీ, నిజానికి ఇది ఇట్స్ నాట్ ఏ డెమోక్రసీ. కాబట్టి ఏమవుతుందంటే అది ఒక డివైన్ ఎథికల్ స్టేటే అవుతుంది. కాబట్టి ఒక మతపరమైనటువంటి పరిపాలన అక్కడ సాగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా అప్పటి నుంచి కూడా ఇదే కొనసాగుతూ వస్తుంది. 1989లో ఖొమైనీ మరణించిన ఖొమైనీ ఇచ్చారు. ఏది ఏమైనా సరే ఈ ఇస్లామిక్ మత ఛాందసవాద భావాలు ఏవైతున్నాయో అవి కొనసాగుతూ వస్తున్నాయి ఒకవైపున. ఇది ఒక అంశం. కాబట్టి వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు షియా మతానికి కూడా వ్యతిరేకంగా ఉంటారు. ఎటువంటి ప్రజాస్వామ్యపరమైనటువంటి హక్కులు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఇది ఇరాన్లో జరుగుతున్నట్టు ఒక అంశం. ఇక అవుట్ సైడ్ వచ్చేటప్పటికి మన దేశంతో ఒకప్పుడు పారసీక దేశం అనేవాళ్ళమి, ఇంకా పూర్వం వెళ్తే చప్పన్న దేశాలు అనేవాళ్ళు మన పురాణ సాహిత్యాలు. అటువంటి పారసీక దేశంతో మనకి ఇప్పుడు కూడా సత్సంబంధాలే ఉన్నాయి. నిజం చెప్పాలంటే పెద్దగా వాళ్ళతో మనకి విభేదాలు లేవు. అయితే ఎక్కడ సమస్య వచ్చింది అంటే అణుబాంబుల విషయంలో ఒక సమస్య వచ్చింది. అంటే అమెరికాకి ఇరాన్కి పడకపోవడానికి ప్రధాన కారణం ఇది, ఒక ప్రధాన కారణం అనేక కారణాల్లో. అదేమిటంటే ఇరాన్ అనేటువంటిది అణుబాంబులు తయారు చేస్తుంది. అణుబాంబులు తయారు చేయడం తప్ప అని అంటే మరి ఇండియా తయారు చేయడం తప్పు కాదు, కానీ ఇరాన్ తయారు చేయడం తప్పు. ఇదేంటనంటే మనకి న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని ఒక ట్రీటీ ఉంది. దీన్ని ఈ అభివృద్ధి చెందిన దేశాలు ముందుకు పట్టుకొచ్చి ఎవరైతే ఆయుధాలు లేవో వాళ్ళని ఒప్పించే ప్రయత్నంలో ఈ NNPT వచ్చింది, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ అణ్వస్త్ర నిరాధిక ఒప్పందం. దీనికి దుర్మార్గం ఏంటంటే ఇది అప్పుడు దాకా ఎవరికైతే అణ్వస్త్రాలు ఉన్నాయో వాళ్ళు అణ్వస్త్రాలు తయారు చేసుకోవచ్చు. అంటే అమెరికా, రష్యా లాంటి చైనా లాంటి తయారు చేసుకోవచ్చు. ఎవరికైతే లేవో నువ్వు సంతకం పెడితే వాళ్ళు తయారు చేయడానికి వీల్లేదు. రెండవది ఎవరైతే అప్పుడు దాకా అణ్వస్త్ర దేశాలకు గుర్తించబడ్డాయో వాళ్ళు కావాలంటే అటు హారిజాంటల్గా వర్టికల్గా కూడా డెవలప్ చేసుకోవచ్చు. హారిజాంటల్గా అంటే అప్పుడు ఉన్నటువంటి అణు సామర్థ్యం ఎంత ఉందో దానికి సంబంధించినంత వరకు ఇంకా ఎక్కువ బాంబు కూడా తయారు చేసుకోవచ్చు. హైడ్రోజన్ బాంబు ఇలాంటివి కూడా వెళ్ళచ్చు. ఎవరైతే అప్పుడు దాకా అణ్వస్త్ర దేశం కాదో
ఇక వాళ్ళు అణ్వస్త్ర దేశంగా మారకూడదు. ఇది కండిషన్. అంటే ఇది ఒక రకంగా డిజార్మింగ్ ది అనాముడు, అణ్వాయుధాలు లేని వాడిని నిరాయుధుని చేయటం, అణ్వాయుధాలు ఉన్న వాడిని పెంచుకోమని చెప్పడం. అందువల్ల భారత్ సంతకం పెట్టలేదు. అదే సంతకం పెడితే ఏం జరుగుతుంది అంటే, సంతకం పెడితే ఈ అణ్వస్త్ర దేశాలు శాంతియుత ప్రయోజనాల కొరకు ఈ అణు విజ్ఞానాన్ని ఆ దేశానికి అందజేస్తాయి. ఎవరు సంతకం పెడతారో వాళ్ళకి. మనం పెట్టలేదు, మన వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి మనం తీసుకోలేదు, మనమే తయారు చేసుకుంటూ వస్తున్నాం, మన స్థాయి మనం పెంచుకుంటూ పోతున్నాం. ఒక విషయం. ఇరాన్ చేసినది ఏంటంటే ఈ యొక్క NNPT మీద సంతకం పెట్టింది. అంటే ఏంటి, అది అణ్వస్త్ర దేశంగా మారకూడదు. అప్పుడు అమెరికా కొన్ని సెంట్రిఫ్యూజులు, మనకి అణుబాంబులు తయారు చేయడానికి సెంట్రిఫ్యూజులు కావాలి, వాటిని సప్లై చేసింది. వాటిని వాళ్ళు నేర్చుకుని టెక్నాలజీని పెంచుకున్నారు. సరే, రెండోది ఏంటంటే మనకి యురేనియం ఉంటుంది. యురేనియంలో, న్యాచురల్ యురేనియం ధాతువులో యురేనియం 238% ఎక్కువ ఉంటుంది. యురేనియం 235 చాలా తక్కువ ఉంటుంది, 0.01% ఉంటుంది. నిజానికి బాంబుల్లో ఉపయోగపడేది, అటు అణ్వాయుధాలలో కానీ, ఇటు శాంతి ప్రజల కొరకు కానీ మనకు కావాల్సిన యురేనియం 235. అప్పుడు ఏం చేస్తారంటే యురేనియంని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ యురేనియంలో యురేనియం 235% పెంచుతారు. యురేనియం 235% ఒక స్థాయికి దాటితేనేమో పీసుల పర్పస్కి వాడుకోవచ్చు, మన విద్యుత్ లాంటి వాటికి వాడుకోవచ్చు. అది కనుక 90% వాడు దాటితే అది బాంబుగా తయారు చేసుకోవచ్చు. ఇది NPT మీద సంతకం పెట్టింది కాబట్టి అంత స్థాయికి పెంచకూడదు, ఇది అణ్వస్త్రాలు తయారు చేయడానికి వీలు లేదు కూడా. కానీ ఇరాన్ చేసిన పని ఏంటంటే రహస్యంగా అది తమ యొక్క శాంతి ప్రయోజనాల కొరకు వాడుకుంటూనే ఇంకో పక్క అణుబాంబులు తయారు చేయడం కూడా ప్రారంభించింది. అంటే NNPTని వ్యతిరేకించింది. అందువల్ల అన్ని దేశాలు ఈ విషయంలో ఇరాన్ని వ్యతిరేకిస్తాయి. మనం కూడా ఈ యొక్క విషయం వరకు చూస్తే మనం ఇరాన్ని వ్యతిరేకిస్తాం. ఎప్పుడైనా యునైటెడ్ నేషన్స్లో కానీ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తీర్మానాల్లో కానీ మనము ఇరాన్కి వ్యతిరేకంగా ఓటు వేస్తాం. ఇప్పుడు కూడా మొన్న 2024 వేసాం. అది విశేషం ఏంటంటే, ఎప్పుడైతే ఇరాన్ సంతకం పెట్టిందో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కింద ఉండేటువంటి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కింద అది తన యొక్క అణుస్థావరాలను చూపించాలి. ఇది పోయి ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది, ఎందుకోసం వాడతారు అనేది. ఈ IAEAకి తెలియకుండా కూడా కొన్ని పనులు చేయడం ప్రారంభించింది. అందులో అమెరికా అనేక సందర్భాలలో ఇరాన్ మీద ఎకనామిక్ ఎంబార్గో, ఆర్థిక ఆంక్షలు విధించడము అలా జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు జరిగేది ఏంటంటే ఉండే కొద్ది అది పెద్ద ఎత్తున బాంబులు తయారు చేస్తుంది అనేటువంటిది వాస్తవం అయిపోయింది. ఒక రకంగా వాళ్ళు ఒప్పుకోకపోయినప్పటికీ ప్రపంచం గుర్తిస్తుంది ఇరాన్ అనేటువంటిది బాంబులు తయారు చేస్తుందని. ముఖ్యంగా ఏం చేస్తారంటే వీళ్ళు బాంబులు తయారు చేసినప్పుడు శత్రు దేశాలు దాడి చేయకుండా ఉండటానికి వాళ్ళు పెద్ద పెద్ద కొండలు అడుగున, ఎట్లాగైతే మొన్న మనం ఈ కిరాణా హిల్స్లో పాకిస్తాన్ తయారు చేసిన అనుకున్నామో అట్లా వాళ్ళు ఆ ఫోర్డ్ అనే చోట, నతాంజ్ అనే చోట, ఇస్ఫహాన్ అనే చోట వాళ్ళు బాంబులు తయారు చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే తయారు చేయడం ప్రారంభించారో అవి లోపల ఎక్కడ ఉంటాయి కాబట్టి వాటిని బ్లాస్ట్ చేయడం అంత తేలిక విషయం కాదు. ఇందాక మీకు నేను చెప్పినట్లుగా యురేనియం 95% దాకా రావాలన్నాను కదా, 60% దాకా వచ్చినవన్నీ కూడా ఫోర్డ్లో ఉన్నాయి. ఒక 10-12 అణుబాంబులు తయారు చేయడానికి వీలైనటువంటి యురేనియం కేంద్రం అక్కడ ఉంది. అలాగే నతాంజ్ అనే చోట ఈ సెంట్రిఫ్యూజులు ఉన్నాయి. IAEA ఇన్స్పెక్ట్ చేస్తూ సెంట్రిఫ్యూజులు ఒక స్థాయి దాటే ఉంది అని అంటుంది. మరొకటి ఇస్ఫహాన్ అనేది, ఇస్ఫహాన్లో యురేనియం మెటల్ సోర్సెస్ సంబంధించినటువంటి బాంబులు తయారు చేసే అంశం ఉంది. ఈ మూడు ప్రధానమైనవి. కాబట్టి ఏం జరిగింది, మొన్న ఇజ్రాయెల్తో యుద్ధం జరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్ చేసిన పని అక్కడ రహస్యంగా వీళ్ళ యొక్క మొసాద్ ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళు బలంగానే ఉంటారు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా మొసాద్ మీద అనుమానం బయలుదేరింది. మొసాద్ కన్నా మనమే బలంగా ఉన్నాం, రానే బలంగా ఉంది, ఇటీవల కాలం బట్టి అర్థమవుతుంది. అది ఏం జరిగిందనంటే వీళ్ళు అక్కడ ఈ కమర్షియల్ పర్పస్ కోసం ఉన్నట్టుగా డ్రోన్స్ వ్యాపారాన్ని ప్రారంభించి వాళ్ళు యుద్ధ డ్రోన్స్ తయారు చేసి ఈ యొక్క అణు కేంద్రాల మీద బాంబులు వేశారు. మొదట్లో వేస్తే ఏమైంది, అవి అంతగా ప్రభావం చూపించలేకపోయినాయి. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్లుగా అవి ఎక్కడో భూగర్భాల్లో ఉన్నాయి. అందువల్ల అమెరికా జోక్యం చేసుకొని వాటిని బ్లాస్ట్ చేయడం ప్రారంభించింది. ఆ ఫోర్డ్ నతాంజలి మీద ఏమో మనకి బస్టర్ బంకర్స్ వేసింది కాకుండా మనకి మాసివ్ ఆర్డినెన్స్ వెపన్స్ తీసుకుని వెళ్ళి ఆ యొక్క ఇస్ఫహాన్ మీద వేసింది. ఇస్ఫహాన్ ఇంకా లోపల ఉంటుంది కాబట్టి నిన్న మొన్న ఈ ఇష్యూ కూడా బయటకు వస్తుంది. మొదట్లోనే అన్నీ కూడా ఈ బంకర్ బస్టర్స్ అనుకున్నారు, ఇటీవల కాలంలో ఇది కూడా బయటకు వచ్చింది. కాబట్టి అమెరికా ఇంత పని చేస్తుంది అని అన్నప్పుడు మనం దీన్ని ఒకటి డిబేటబుల్ పాయింట్, ఒక అంశం. ఇజ్రాయెల్ చేయలేకపోతుంది కాబట్టి దీన్ని ఆపడం కోసం ఇరాన్ మీద అమెరికా ప్రయత్నం ఇది.
మరొక వైపున ఇజ్రాయెల్ సమస్యలో ఇరాన్ చేసిన పని ఏంటంటే ఇజ్రాయెల్కి వ్యతిరేకం. మొదటి నుంచి కూడా, అంటే మొదటి నుంచి కాదు, ఇజ్రాయెల్ జన్మించినప్పుడు ఇరాన్ కన్నా ఇజ్రాయెల్కి మధ్య మంచి సంబంధాలు ఉండేవి. ఇంత చెప్పాను కదా, షా కాలంలో, మహమ్మద్ గేజ్ కాలంలో నిజానికి ఇరాన్కి ఇజ్రాయెల్కి మంచి సంబంధాలే ఉన్నాయి. కొంత వ్యాపారం ఇచ్చిపుచ్చుకోవడం కూడా జరిగింది. ఎప్పుడైతే రూహుల్లా అబ్దుల్లా ఖమైనీ వచ్చారో అక్కడి నుంచి వాతావరణం మారింది. మారుతూ రెండు వ్యతిరేకమైన దేశాలుగా మారినాయి. మారితే ఇజ్రాయెల్ మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి హూతీల్ని, మనకి సౌదీ అరేబియా కింద అరేబియా సముద్రం వైపు యెమెన్ కంట్రీ ఉంటుంది, యెమెన్ దేశం ఉంటుంది, అక్కడ హూతీలు ఉన్నారు, వాళ్ళని, అదేవిధంగా లెబనాన్లో హెజ్బుల్లా ఉన్నారు, హెజ్బహుల్లాలు, వాళ్ళని, అదేవిధంగా వెస్ట్ బ్యాంకు, జోర్డన్ వెస్ట్ బ్యాంకు, అదేవిధంగా గాజా స్ట్రిప్ ఉంటుంది ఈజిప్ట్ ఒకప్పుడు, ఇప్పుడు దీని కింద ఉంది, అక్కడ హమాస్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా తీవ్రవాద కార్యకలాపాలు జరుపుతూ ఇజ్రాయెల్ దాడి చేస్తుంటారు. వాళ్ళని ఇరాన్ ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్కి ప్రధానంగా కావాల్సింది ఇరాన్ని ఆ యొక్క ఉగ్రవాదులకి తమ మీద వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ అందకుండా చూడటం అనేది ఇజ్రాయెల్ యొక్క దృష్టి. అంతేకాదు, ఇరాన్ కనుక బాంబు తయారు చేసి, యాటమ్ బాంబు తయారు చేస్తే ఇజ్రాయెల్ మీద వేసే ప్రమాదం కూడా ఉంటుంది కూడా, అది బహిరంగ రహస్యమే. అందులో ఇజ్రాయెల్కి ప్రధాన లక్ష్యం ఏంటంటే అక్కడి నుంచి మేము తప్పించడం. అమెరికాకు ఉద్దేశం ఏంటంటే ఇది సంతకం పెట్టి మనం మాట వింటలేదు. అదేవిధంగా ఈ పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఏ అంశం మీదైనా కానీ అమెరికాకు వ్యతిరేకంగానే ఉంటుంది. కనుక అమెరికా ఇవాళ జోక్యం చేసుకోవడంలో ప్రధాన కారణం అది. కాబట్టి ఇజ్రాయెల్ అమెరికాలు కలిసి ఇరాన్ మీద దాడి చేసినాయి. ఇంతవరకు బాగానే ఉంది. అయితే మొదట్లో ఏమనుకున్నామంటే ఇజ్రాయెల్ కొట్టేస్తుంది అనుకున్నాం ఇరాన్ని. కానీ ఇవాళ వార్ఫేర్ చూడండి సార్, మీరు ఎక్కడా కూడా ఒక దేశం ఇంకో దేశాన్ని అంత తేలిక జయించే పరిస్థితులు లేవు. ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతున్నప్పుడు రష్యాని ఎక్కడ ఆపుతుంది? యుక్రెయిన్ పాపం అనుకున్నాం, కానీ ఆపుతుంది. అట్లాగే ఇజ్రాయెల్ విషయంలో ఇజ్రాయెల్ ఎంత గొప్ప కంట్రీ అంటే 1948లో దానికి స్వాతంత్రం వచ్చినప్పుడు చుట్టుపక్కల దేశాలని వ్యతిరేకించినాయి అన్ని ముస్లిం కంట్రీస్. 48లో నిలదొక్కుంది. 61లో చుట్టుపక్కల అనేక దేశాల మీద విజయం సాధించింది. ఇది ఈజిప్ట్, లెబనాన్, సిరియా, జోర్డాను, ఇరాక్, ఈ దేశాలన్నీ కలిపి యుద్ధం చేసినా కూడా ఇజ్రాయెల్ ఎంత ఉంటుంది? ఇజ్రాయెల్ని మేము ఎర్ర సముద్రం తొక్కేస్తామన్నారు వాళ్ళు. అటువంటి వాటిని మొత్తాన్ని జయించి అక్కడ ఉన్నటువంటి ఈ మన సినాయ్ పెనిన్సులా అంటాం, ఈజిప్ట్ చెంది, ఈజిప్ట్ ప్రధానంగా ఆఫ్రికా కంటినెంట్లో ఉంటుంది, కానీ ఈస్ట్లో కొంత చొచ్చుకొచ్చుద్ది ఎర్ర సముద్రంలోకి, దాన్ని సినాయ్ పెనిన్సులా అంటాం. దాంట్లో గాజా స్ట్రిప్ ఉంటుంది. ఆ గాజా స్ట్రిప్ను ఆక్రమించింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి ఉత్తరంగా సిరియా ఉంటుంది. సిరియాలో గోలన్ హైట్స్ అని కొండల ప్రాంతం, అది ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళకి పొట్టు ఎక్కువ ఉంటుంది, మన కార్గిల్లో లాగా, మన సియాచిన్ లాగా. కాబట్టి ఆ సిరియా నుంచి ఆ గోలన్ హైట్స్ని ఆక్రమించింది. జోర్డాన్ ఉంటుంది ఒకవైపున, జోర్డాన్ వెస్ట్ బ్యాంక్ను ఆక్రమించింది 1961లో. కాబట్టి ఇజ్రాయెల్ యొక్క విజయం ఒక మహత్తరమైంది, ఎవరు ఊహించలేదు. ఇప్పటికీ ఇజ్రాయెల్ ఏమేం చేయలేకపోతున్నాయి ఒకవైపున. అదేవిధంగా మొసాద్ ఏజెంట్లు ఉన్నారు. మొసాద్ ఏజెంట్లు ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళు కేజీబీ రష్యన్ ఏజెంట్ల కన్నా, సిఐఏ అమెరికన్ ఏజెంట్ల కన్నా కూడా చాలా బలవంతులు అనేటువంటిది ప్రపంచం అంతా ఇప్పటికీ నమ్ముతున్నట్టు ఒక అంశం. అదేవిధంగా వాళ్ళకి ఈ బరాక్ క్షిపణులు ఉన్నాయి, అవి స్టెల్త్ టెక్నాలజీ ఉంటాయి, అవి వాటిని మనం రాడార్ కనుక్కోలేము. ఇటువంటి బలాలు అనుకున్నాయి అన్నమాట. ఉండి అదొక మహత్తర శక్తిగా నిలబడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈసారి ఏం కనబడుతుందంటే అండి, ఈసారి ఇజ్రాయెల్ కూడా ఇరాన్ని అంత ఇబ్బంది పెట్టలేకపోయింది. ఇందాక మీకు నేను చెప్పినట్లుగా ఆ యొక్క అణుస్థావరాలని బద్దలు కొట్టడంలో విఫలమైంది. రెండవది, ఇరాన్ ప్రతిదాడి చేస్తే ఇజ్రాయెల్ మీద అది తిప్పికొట్టలేకపోయింది. మనకి ఐరన్ డోమ్ కాన్సెప్ట్ ఉంటారు మీరు, ఐరన్ డోమ్. ఈ ఐరన్ డోమ్ని ఛేదించింది ఇరాన్, ఛేదించి ఇజ్రాయెల్ మీద బాంబుల వర్షం కురిపించింది. కాబట్టి ఇది ఇరాన్ గెలిచినట్టేమీ కాదు, ఇజ్రాయెల్ ఓడిపెట్టు కూడా కాదు, కానీ ఇజ్రాయెల్కి ఒక బలహీనత అయితే బయటపడుతుంది. కాబట్టి ఇట్లా యుద్ధం కొనసాగుతుంది. యుద్ధం కొనసాగుతుంది కాబట్టి ఇజ్రాయెల్ని రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందనే ఉద్దేశంతో అమెరికా బహుశా ఈ వాటి మీద దాడి చేసి కొంత ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే ఇంతటితో మరి ఇరాన్ పరిస్థితి అయిపోతుందా? మనం దీనికి సమాధానం చెప్పలేమండి. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు ఆధునిక యుద్ధాలలో ఒక దేశం మీద ఇంకొక దేశం పూర్తిగా పెత్తనం కొనసాగించడము, ఆక్రమించడం లాంటివి ఎక్కడా సంభవించట్లేదు. ఇరాన్కి ఇప్పుడు ఉదాహరణకి మొన్న జరిగినటువంటి దాడులు ఉన్నాయి. దాడులు ఉంటే ఇరాన్ ఏమంటుంది, మేము వాటిని అక్కడి నుంచి తరలించాము యురేనియంని, కాబట్టి మాకు సురక్షితంగా ఉన్నా ఉంటుంది. అది పూర్తిగా కొట్టివేయడానికి వీల్లేదు, నమ్మడానికి లేదు. కొంత డ్యామేజ్ అవుతుంది, కొంత వాడు కాపాడుకుండొచ్చు ఒకటి. రెండోది, టెక్నాలజీ ఉందిగా, టెక్నాలజీ ఉన్నప్పుడు మళ్ళీ దా చేసుకుంటారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఉదాహరణకి
ఇస్ఫహాన్ బద్దలైంది. బహుశా కొంతకాలం వరకు వాళ్ళు యాడ్ బాంబు తయారు చేయలేరు. 28 నెలలు పడిపోయినాయి. కొంతకాలం దాకా పోలేరు. కానీ మళ్ళీ వెళ్తారుగా, టెక్నాలజీ చేతిలో ఉందిగా. కాబట్టి ఇది తాత్కాలికమైనటువంటి పరిష్కారం తప్పితే ఇది సంపూర్ణ పరిష్కారం కాదు. ఇరాన్ పూర్తిగా ఓడిపోలేదని చెప్పడం ఇంక మరొక మాట చెప్పొచ్చండి. ఏం చెప్పొచ్చు అంటే, ఖమేనీని ఆయన ఎక్కడున్నాడో మాకు తెలుసు. ఆయన రహస్య స్థావరాన్ని మేము కనుగొన్నాము, అతన్ని మేము ఉండనివ్వము అని కూడా అంది అమెరికా. అంటే ట్రంప్ కొంచెం ఆయన ఎగ్జాగరేషన్ చాలా కనబడుతుంది మనకి. అయితే మరి ఖమేనీ వాళ్ళు వచ్చారు, ఇందాక టీవీలో కనపడ్డారు. వచ్చి ఆయన నేనే విజయం సాధించాను, నన్నేం చేయలేకపోయారు, మేమే బదులు కొట్టాం, ఆయన చదివి చెప్పుకుంటున్నాడు, వేరే విషయం. కాబట్టి ఇది జరిగింది ఈసారి. కాబట్టి ఇందులో ఇరాన్ పూర్తిగా దెబ్బతిన్నది, అనుమానం లేదు. కానీ సంపూర్ణంగా దెబ్బతినిపోయింది లేదా ఇజ్రాయెల్ పూర్తిగా విజయం సాధించిందని చెప్పడానికి అవకాశం లేదు. ఇవాళ లెబనాన్లో హిజ్బుల్లా మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. కాబట్టి యుద్ధాన్ని ఆపామని చెప్పినప్పటికీ ఇరాన్ ఇజ్రాయెల్ డైరెక్ట్గా యుద్ధాన్ని ఆపుకునే తప్పితే ఇంకా ఇరాన్ సపోర్ట్ చేయడం ఆపట్లేదు. ఆ యొక్క ఉగ్రవాద సంస్థల మీద ఇజ్రాయెల్ కూడా ఇంకా ఆపలేదు. ఇది ప్రస్తుతం జరుగుతున్న అంశం అండి. రైట్. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు చెప్తున్నటువంటి కోణంలో ఇరాన్ అయితే అణ్నిరాయుధీకరణ చెయ్యనంటోంది, పైగా మమ్మల్ని ఎవరు ఆపలేరని చెప్తోంది. అప్పుడు అమెరికాకి ఆప్షన్ ఏముంది? అమెరికాకి ఆప్షన్ ఎప్పుడు ఇదే ఉంటుందండి. ఇది ఫస్ట్ టైం కాదు కదా. ఇంతకుముందు కూడా మనకి ఇరాన్ ఇరాక్ వార్ జరిగింది. అంటే ఇందాక మీకు చెప్పినట్టుగా ఎప్పుడైతే రొహిల్లా ఖమేనీ అపాయంలోకి వచ్చారో ఇరాక్ భయపడింది. ఇరాక్ భయపడిపోయి ఇస్లామిక్ మతవాదం తనలు కూడా తాగుతుందని భావించి 1980 నుంచి 88 దాకా 8 యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కూడా అమెరికా అప్పుడు ఇరాక్ సపోర్ట్ చేసింది. ఇవన్నీ ఎలా ఉంటాయి, చాలా డైనమిక్గా ఉంటాయి, ఎప్పుడప్పుడు వ్యవహారం లాగానే ఉంటుంది. కాబట్టి అప్పుడు ఇరాన్ నుంచి చేయలేకపోయారు. ఒకటి తర్వాత ఈ 2000 దాటిన తర్వాత కూడా ఈ సెంట్రిఫ్యూజ్ విషయం బయటకు వచ్చిన తర్వాత అమెరికా ప్రయత్నం చేసింది, ఇరాన్ లొంగలేదు. అప్పుడు ఎకనమిక్ ఎంబార్గో అని ఇందాక వాడిన చూడండి పదాన్ని. కాబట్టి దాని మీద రకాలంటే ఆర్థిక ఆంక్షలు విధించింది. అయినా కొంతకాలం తర్వాత లిఫ్ట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ప్రపంచం అంతా ఒకటి కాదు కాబట్టి. ఇది ఒక అంశం అండి. అందులో ఏంటంటే ఇప్పుడు ఇది కూడా తాత్కాలికంగా అవుతుంది. ఎప్పటికైనా సరే పరిష్కారం రావాలి అని అంటే ఇరుపక్షాలు కూర్చొని దాని మీద ఒక సొల్యూషన్ తెచ్చుకోవాలి. ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తుంటే దానికి సంబంధించి ఇంకొన్ని ఎంబార్గోలు విధించడము, లేకపోతే ఇంకో కొన్ని కండిషన్ పెడతాము, ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. ఇరాన్ మరొక చెప్తూనే ఉంది, నేను అణుబాంబులు తయారు చేసేదే అంటుంది. ఇరాన్ మీద దాడులు చేస్తూ ఇరాన్ యొక్క సైంటిస్టుల్ని, న్యూక్లియర్ సైంటిస్టుల్ని, అక్కడ కమాండర్స్ని కూడా చాలామందిని ఇజ్రాయెల్ తొలగించింది. కానీ కొనసాగుతూనే ఉంది. కానీ దీనికి సమస్య పరిష్కారం ఏమిటంటే, మరి ఒక శాంతియుత ప్రయోజనాలే కావాలి. యుద్ధాలు ఎవరు కోరుకోము. యుద్ధాలు ఎంత వినాశకరమో మనకు తెలుసు. అది అన్ని దేశాలు కలిసి కూర్చొని చర్చించాలి. ఒకప్పుడు భారత్ చెప్పింది ఈ మాట, కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, అణ్వస్త్రాలు ఏ దేశం తయారు చేయొద్దు, ఉన్నట్టు అణ్వస్త్రాలను కూడా తొలగించండి, ఇది సొల్యూషన్ తప్పితే ఇదిగో ఈ కండిషన్స్ పెడతాము ఇవన్నీ కాదని ఇండియా గట్టిగా అంటుంది. ఇండియా ఇప్పటికి కూడా మనం శాంతి దేశంగా ఉండాలని కోరుకుంటున్నాం. అటువంటి శాంతి కోసం ప్రయత్నం చేయాలి. కానీ ఈ ముక్కలు తయారు చేస్తే సొల్యూషన్ వస్తుందని నేనైతే అనుకోవట్లేదండి. అంటే ఇక్కడ సాధారణంగా యుద్ధం అయిపోయిన తర్వాత సరే ఈయన గెలిచానని చెప్పుకోవడం, ఆయన గెలిచానని చెప్పుకోవడం ఒక ఎత్తు అయితే, ఇవాళ అకస్మాత్తుగా యుద్ధం ఆపేస్తున్నాము, వాళ్ళిద్దరూ నాతో మాట్లాడితే నేను ఆపేయించానని చెప్పి ట్రంప్ చెప్పుకోవడం ఏమనాలి సార్? అంటే పోల్చొచ్చదో తెలియదు కానీ ఇవాళ ట్రంప్ కేఏ పాల్ ఆఫ్ అమెరికా అండి. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఎందుకు ఆగిందో, యుద్ధం అనకూడదు దాన్ని, ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆగిందో మనందరికీ స్పష్టంగా తెలుసు. ఎక్కడైతే ఆ కిరాణా హిల్స్లో మనం న్యూక్లియర్ బాంబుల మీద వెళ్ళలేదు, న్యూక్లియర్ హిల్స్ల మీద వెళ్ళలేదు, ఆ పక్కన ఉన్నటువంటి ముషాఫ్ అనేటువంటి యుద్ధ విమాన స్థావరాన్ని బ్లాస్ట్ చేసాం. దాని ప్రభావం పడింది అంటున్నాం. ఏదైనా కానీ మొత్తానికి వాళ్ళకి తప్పలా. మన బాణాలు ఎంత అద్భుతంగా గుచ్చుకున్నాయండి. మీకు చెప్పాను నేను. ఒక మాట చెప్తాను మీకు. మొదట్లో ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో మనం ఏం చేసాము, ఉగ్రవాద శిబిరాన్ని నాశనం చేసాం. పాకిస్తాన్ ఆపలేకపోయింది. అదేం చేసింది, మన యుద్ధ స్థావరాల మీద దాడి చేసింది. మన ఐరన్ డోములు తిప్పికొట్టినాయి, చాలా అద్భుతంగా తిప్పికొట్టినాయి. మరి మన యుద్ధ స్థావరాల మీద దాడి చేశారంటే మనం దాడి చేసాం. మనం దాడి చేసినప్పుడు ఎట్లా గుచ్చుకునే బాణాలంటే మీరు చూశారు, మీరు కూడా చాలాసార్లు వీడియోలు చేశారు. చాలా అద్భుతంగా నాకు మహాభారతంలో అర్జునుడు గుర్తొస్తాడు. నాకు ఎదురుగా కవచాలు వేసుకున్నాడు ఉంటారు. భీష్ముకు కవచం, ద్రోణాచార్యుకు కవచం, కృపాచార్యుకు కవచం, కరుడుకు కవచం ఉంటుంది. ఈ కవచాల మధ్యలో సందులు ఉంటాయి. అర్జునుడు గొప్పదనం ఏంటంటే ఏ కవచాన్ని చూస్తే దాంట్లో బాణాలు వేసి ఆ మధ్యలో గుచ్చి కొడతాడు. అందుకే అర్జునుడు మహావీరుడు అయ్యాడు.
అలాగే భారత్ కూడా మనం చేసిన పని అది కరెక్ట్గా చాలా పిన్ పాయింటెడ్గా అక్కడ ఏదైతే స్థావరం ఉందో దాన్నే బదులు కొట్టింది, పక్క బిల్డింగ్ కూడా ఏం కాకుండా అంత యాక్యురేట్ కొట్టింది. దాంతో పాకిస్తాన్ గడగడలాడింది. ఎప్పుడైతే ఆ ముషాఫ్ స్థావరం బద్దలైందో, ముషాఫ్ స్థావరం కథ ఏంటంటే కిరాణా హిల్స్ కింద ఎట్లాగైతే ఈ ఫోర్డ్ ఇది మనం చెప్పుకున్నామో అట్లాగే వాళ్ళు అణుబాంబులు తయారు చేస్తున్నారు. అక్కడి నుంచి ఒక 12 కిలోమీటర్ల దూరంలో యుద్ధ స్థావరం ఉంది, ముషాఫ్ యుద్ధ స్థావరం పంజాబ్లో. ఉంటే ఏమవుతుందంటే ఈ బాంబులు తయారు చేస్తే మరి మూసుకురావాలిగా, మరి విమానాలకు అమర్చి వదలాలి కదా. అందులో విమాన స్థావరాన్ని కలుపుకుంటూ వాళ్ళు ఒక టన్నెల్స్ వేసుకున్నారు. మన లక్ష్యం ఏంటి, మన స్థావరాలకు వచ్చింది కాబట్టి వాళ్ళ స్థావరాలు బద్దలు కొట్టాలి. మనం కొట్టాం. ఎప్పుడైతే బద్దలు కొట్టామో ఈ గోడలు ఉంటాయిగా అవి దెబ్బతిని ఈ ఎఫెక్ట్ లోపల కొడుతుంది. కొట్టి అక్కడ వాళ్ళ అణుస్థావరం దెబ్బతిని ఉంటుంది అని మనం అనుకుంటున్నాం. వాస్తవం కూడా అయి ఉండొచ్చు. కాబట్టి ఇది నేపథ్యం. కాబట్టి ఈ నేపథ్యంలో కనుక మనం చూసే పని అయితే ఇంత యాక్యురేట్గా ఇజ్రాయెల్ చేయలేకపోయింది. ఇది మనకి కనబడుతుంది. అందువల్ల ఇరాన్ అనేది వెంటనే పడిపోతుంది అనేది మనం చెప్పడం లేదు. అప్పుడు బుష్ ట్రంప్ ఏం చెప్పాడు, యుద్ధాన్ని మేము ఆపామన్నాడు. వాళ్ళు భయపడిపోయి వాళ్ళ డీజీఎంఓ మన డీజీఎంఓ సంప్రదించే ముందు ఏం చేశారంటే వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకి తెలియజేశారు. ఈజిప్ట్ తెలిసింది, ఎందుకంటే అక్కడ నుంచి వాళ్ళు బోరాన్ పంపించాల్సి వచ్చింది. రేడియేషన్స్ ఏమి తెలియనియో గమనించడానికి అమెరికా విమానం వెళ్ళింది. కాబట్టి వాళ్ళిద్దరికి తెలుసు ఏదో జరిగిందని. భయపడిపోయి మనకు లొంగిపోతే తనకు ముందే ఇన్ఫర్మేషన్ కొంచెం ఉంది కాబట్టి మనం చెప్పే లోపల ఆయన నేనే యుద్ధం ఆపేసి చెప్పుకున్నాడు. అదొక అంశం. అలాగే యుక్రెయిన్ విషయంలో అదే మాట చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అదే మాట చెప్తున్నాడు. అంటే ఆయన అంటే ఒక రకంగా చూస్తే అమెరికా ప్రెసిడెంట్ యొక్క స్థాయి కాదది. అందులో భాగంగా చెప్తున్నాడు తప్పితే యుద్ధం ఆగిపోయింది నేను ఆపేస్తాను అది ఇదని ఏం కాదండి. ఇంకో విషయం మీరు ఒక మాట అన్నారు, అంటే $30 బిలియన్ మళ్ళీ ఇస్తామన్నారని. ఇప్పుడు ప్రకటన వచ్చింది. వచ్చి అట్లా నేనేం అనలేదు అంటున్నాడు. అన్నాను ఒకసారి, అనలేదని ఒకసారి. కాబట్టి ఇది ఆయన అంటే అపరిపక్వత తప్పితే ఇంకోటి కాదండి. ఇప్పుడు ఫ్యూచర్లో అంటే ఒక దేశం మొత్తాన్ని బూడిద చేయడం అనేది ఎవరు చేయలేరు, చేస్తే అది ప్రపంచం ఒప్పుకోదు. కానీ వీళ్ళ దగ్గర ఇరాన్ వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయంటే అటు హౌతీలు, హెజ్బుల్లా, హమాసు వీళ్ళకి ఎవరికో ఒకరికి ఇవ్వను అనేటటువంటిది కూడా చెప్పదు. అది చిన్న స్థాయి అణుబాంబులు వాళ్ళ చేతికి ఇచ్చిందంటే ప్రపంచానికి ప్రమాదం కదా. వీళ్ళు ప్రపంచంలో ఉన్న తీవ్రవాద సంస్థలన్నిటి పెంచి పోషించే దాంట్లో పాకిస్తాన్తో పోటీ పడుతుంటారు. అందుకే కదా ఇస్లామిక్ బాంబు అవి ఉండటానికి వీల్లేదని పాకిస్తాన్ కానీ ఇరాన్ కానీ. మరి దీన్ని పట్టించుకోకుండా అమెరికా లాంటిది కూడా ఇట్లాంటి పిల్లి మొగ్గలేస్తే భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? అణు యుద్ధం చూడాల్సి వస్తుంది. ఇది ఎప్పుడు ఈ ప్రమాదం పొంచే ఉంటుందండి. ఒకసారి మీరు అణుబాంబులు చేతులు పెట్టుకున్న తర్వాత అది దారి తప్పదా అనేదాన్ని మనమేమి చెప్పలేం. పాకిస్తాన్ది కూడా మనం అదే భయపడ్డాం. అప్పుడు అబ్దుల్ ఖాదిర్ ఖాన్ అతను దొంగతనం తెచ్చుకున్నాడు టెక్నాలజీని. పాకిస్తాన్ విశేషం ఏంటంటే పాకిస్తాన్ కూడా ఆ NPT సంతకం పెట్టలా. ఎందుకు పెట్టలేదు అంటే అది చెప్పే కారణం ఇండియా పెట్టలేదు కాబట్టి. అది చూడండి, దానికి సిద్ధాంతం లేదు, పోవట్లేదు. ఇండియా పెట్టలేదు, నేను పెట్టనంటుంది. సరే పెట్టినప్పుడు ఏం చేయాలి, నువ్వు తయారు చేసుకోవచ్చు, బాగానే ఉంది. నువ్వు తయారు చేసుకున్నావా, ఇతర దేశాల నుంచి రహస్యంగా తెచ్చుకున్నావు. ఆ తెచ్చుకున్న దాన్ని నువ్వు ఏమైనా నీగా పెట్టుకుంటున్నావా? అబ్దుల్ ఖాదిర్ ఖాన్ అందుకని తీస్తారు అక్కడ నుంచి, అతను వేరే వాళ్ళకి అమ్ముతున్నాడు అనేది వచ్చింది. కాబట్టి ఆ రోజు భయపడ్డాం మనం. అలాగే ఇరాన్ నుంచి భయపడుతున్నాం. ఈ ఇరాన్ దేశమో లేకపోతే నార్త్ కొరియా కూడా అనవసర దేశమే. అలాగే పాకిస్తాన్ కానీ ఇలాంటి దేశాల దగ్గర అణుబాంబులు ఉంటే ఎప్పటికీ ప్రమాదమేనండి. మన దేశంలో లాగా ఒక డెమోక్రటిక్ సిస్టము, ఒక పద్ధతి, మన ఒక సీక్రెసీ ఇది ఉండదు అక్కడ. కాబట్టి అటువంటి వాటి వెళ్ళిన తర్వాత ఈ ఉగ్రవాద సంస్థలకు వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇరాన్ ఉంది, రేపు ఓడిపోతుంది, ఒక నిస్సహాయ స్థితి వస్తుంది. ఆ లెబనాన్లో హెజ్బుల్లా మూటాకి ఇచ్చింది అనుకోండి, చాలు కదా. కాబట్టి ఈ ప్రమాదాన్ని అరికట్టాలంటే ఏం చేయాలి అంటే అమెరికా రావాలి, ముందుకు రావాలి, రష్యా రావాలి, ఇండియా రావాలి. అయ్యా ప్రపంచవ్యాప్తంగా అణుబాంబులు వద్దు అని చెప్పడం తప్పితే నా దగ్గర ఉన్నాయి నేను ఇంకా పెంచుకుంటాను, మీ దగ్గర వాటిని తీసేయండి, ఇది అంటే NPTని ఇరాన్ని నేను సమర్థించట్లేదండి. ఇరాన్ని నేను సమర్థించే ప్రశ్నే లేదు. కానీ ఏమన్నారంటే అటువంటి ఒక దేశం కావాలి మనకి. మళ్ళీ మీకు అర్జునుడు గురించి చెప్తా. అర్జునుడు మొదటి రోజు చెప్తాడు, నా దివ్యాస్త్రాలు వాడితే ఆ 11 అక్షౌండ సైన్యం తట్టుకోలేదు, కానీ నేను వాడను. అర్జునుడు మొత్తం మహాభారత యుద్ధంలో ఒక్కసారి కూడా ఎదురు వాళ్ళు వేయకుండా తాను దివ్యాస్త్రాలు వేయాల.
భుజబలంతో యుద్ధం చేశాడు. దివ్యాస్త్రాలు వాళ్ళు వేసి తను వేశాడు. మరి ఇది అర్జున్ లాంటి వాళ్ళ సాధ్యము, ఈనాటి దేశాల్లో భారత్ లాంటి దానికి సాధ్యము, మిగతా వాళ్ళకి ఏం సాధ్యం? ద్రోణాచార్యుడు పిచ్చిగా యుద్ధం చేశాడండి. మన దేశం ద్రోణాచార్యుడు పిచ్చిగా యుద్ధం చేశాడు. చనిపోయే రోజున ఆయన చేసిన పని ఏంటి, పాపం ఏంటంటే దివ్యాస్త్రాలని సాధారణ ప్రజల మీద వేశాడు, సాధారణ సైన్యం మీద వేశాడు. పైనుంచి దేవతలు అరిచారు, ద్రోణాచార్య ఏం చేస్తున్నావు నువ్వు, నీకు యుద్ధం ఇది తెలుసా, ఏం చేస్తున్నావు నువ్వు, ఎంత తెలిసిన వాడి అంటే పిచ్చిగా యుద్ధం చేశాడు. ఆ పిచ్చిగా యుద్ధం చేయడం వల్లనే ఆయన అశ్వత్థామ కొంచెం అన్నప్పుడు మౌన స్థితికి వచ్చాడు. అంతే, వచ్చి తనకు అర్థం చేసుకున్న తర్వాత తాను ప్రాణత్యాగం చేశాడు. మరి అది మహాభారతంలో సాధ్యము, భారతదేశంలో సాధ్యం కానీ అన్ని చోట్ల కాదు. అందులో పిచ్చివాళ్ళ చేతుల్లో రాళ్ళు ఉండకూడదు, పిచ్చివాళ్ళ చేతుల్లో బాంబులు ఉండకూడదు. ఈ దిశగా ప్రపంచం ప్రయత్నం చేయాలండి. ఈ ఇరాన్లో ఖొమైనీని అసలు ఎందుకని ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది ముస్లిం సామాజిక వర్గం కూడా వాళ్ళకి దేవుడుగానో గురువుగానో కొలుస్తున్నారు? అంటే ఇది ఇక్కడ ఇదేనండి మీరు చెప్పే విషయం ఏంటంటే మతం మీద అప్పీల్ చాలా ప్రమాదకరమైంది ఒక అంశం. కాబట్టి మతం మీద ఎప్పుడైతే అప్పీల్ ఇస్తారో అంటే ఆయనకి ఏదైనా జరిగితే మన మతానికి ఏదో జరుగుతున్నటువంటి ఒక అభూత కల్పన, భయం ఉంటుంది చూసారా, ఆ భయం ఒకటి ఉంటుంది. రెండోది ఏమైందంటే సున్నీ షియా తెగలలో షియా తెగ తక్కువ ఉంటుంది, సున్నీల ప్రాబ్లమే ఎక్కువ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ సున్నీ దేశం, సున్నీ మతమే ఎక్కువ ఉంటుంది అక్కడ. కాబట్టి సౌదీ అరేబియా అట్లా సున్నీ మతమే. కాబట్టి ఏమవుతుందంటే వాళ్ళందరినీ నేను ఏదో కాపాడుతున్నాను. ఇందాక మీకు చెప్పినట్టుగా షియా మతానికి చెందిన వాడే ఈ దేశానికి అధ్యక్షుడు కావాలి, ఏమైపోతుంది? లేకపోతే ఏమైనా అయిపోతుందా? అవ్వదు కదా. అక్కడ ఇంకా పార్సీలు కొద్దిమంది ఉన్నారు. మరి వాళ్ళు ఎవరన్నా ప్రెసిడెంట్ ఇది ఏమవుతుంది? మన దేశంలో ప్రెసిడెంట్ వేరే మతానికి చెందిన వాళ్ళు వేరే వాళ్ళు ఏమవుతుంది? కాబట్టి ఏమీ కాదు. అదొక అద్భుత కల్పన క్రియేట్ చేసి దాని చుట్టూ కొన్ని రాజకీయాలు చేసేటువంటి ఒక పరంపర అండి. ఈ పరంపర మనకి 1990s తర్వాత బాగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు కొంచెం కాస్త ఆలోచన ధోరణి పెరిగే కొద్ది తగ్గుతుంది. కాబట్టి ఈ కోణంలో మనం దాన్ని చూడాల్సి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఆయన్ని ఒక వర్గం బలంగా నమ్ముతుంది. ఇప్పుడు వీళ్ళు ఈ హెజ్బుల్లా, హమాసు, హౌతీ వీళ్ళు షియాలు కాదు కదా, వాళ్ళు సున్నీస్ కదా, వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తున్నట్టు? అప్పుడు ఇజ్రాయెల్కి వ్యతిరేకం కదండి. ఇజ్రాయెల్కి ఇరాన్ వ్యతిరేకము, ఇజ్రాయెల్కి అమెరికా సపోర్టు. కాబట్టి ఈ కోణంలో సపోర్ట్ చేస్తుంది. అందుకనే నేను ఈ దేశాలైనటువంటి అరబ్ దేశాలు ఇజ్రాయెల్తో స్నేహం చేస్తున్నాయి కదా మరొక వైపు. అదేనండి జరిగేది. ఇప్పుడు అరబ్ దేశాలలో కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి, అవి మళ్ళీ ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి. పాకిస్తాన్ వెళ్ళినప్పుడల్లా ఏదో భారతదేశం చర్చకి వస్తే అవును అక్కడ తీసేవంటి రద్దు కరెక్ట్ కాదు, జమ్మూ కాశ్మీర్లో హక్కులు ఇవ్వాలి అని మాట్లాడుతుంటాయి. ఎందుకంటే వాళ్ళు యూనిటీ చెప్పుకోవడం కోసం మాత్రమే. అట్లాంటి సవాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ఇరాన్నే తీసుకున్న ఉదాహరణకి ఇరాన్తో మనకి ఏం శత్రుత్వం లేదు, కానీ ఆర్గనైజేషన్ ఇస్లామిక్ కంట్రీస్లో కూర్చున్నప్పుడు మటుకు ఇరాన్ కూడా అవును జమ్మూ కాశ్మీర్లో ముస్లింలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతుంది. కాబట్టి ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ, ఒక వ్యూహాత్మక స్ట్రాటజీ తప్పితే అది నిజమైతే కాదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. ఓవరాల్గా ఇరాన్ అనేటటువంటి దేశాన్ని నిలువరించడం అమెరికాకి సాధ్యం కాకపోతే భవిష్యత్తులో ఎప్పుడు ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు గెలిచాము అన్నటువంటి విజయ గర్వాన్ని ప్రదర్శిస్తోంది. దెబ్బతిన్న దాన్ని దాచేయడానికి తగినటువంటి అవకాశాన్ని అమెరికా కల్పించింది. ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.